చూసాం. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గవర్నర్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన చెప్తున్న మాటలు చూస్తుంటే అన్నీ కూడా సచిదూరాలు, వాస్తవంగా ఏ ఒక్కటి కూడా వాస్తవం లేదు. అందులో ఒక్క మాటని ముందు చెప్పి ఆయన చెప్పిన మాటలు ఒకటిగా దాని తాలూకా వాస్తవ విషయాలు ఏంటో కూడా రాష్ట్ర ప్రధానికానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకు వచ్చాం. వాస్తవంగా ఈ రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకముందు ఏవైతే మాటలు చెప్పారో, ఏవైతే రాష్ట్ర ప్రధానికి ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీలు, ఆ కార్యక్రమాల్ని ఆయన పాదయాత్రలో చూసిన, వాస్తవంగా ఆయన చూసిన ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాటన్నిటినీ కూడా అడ్రస్ చేస్తూ ఆయన హామీలు ఇచ్చారు. ఆ హామీలకు అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి శాసనసభలోనే దానికి అనుకున్న ఒక కార్యక్రమం ఒకటిగా చేసుకొస్తున్నారు. నవరత్నాల నిర్ణయం కానీ, లేదా బలహీన వర్గాలకి మా అందరికీ కూడా కేబినెట్ లో సముద్ర స్థానం ఇవ్వడం కానీ, లేదు తదుపరి తీసుకున్న నిర్ణయాలు ఏ ఒక్కరిని తీసుకున్నా ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారమే ఒక్కొక్క కార్యక్రమం చేసుకొస్తున్న నేపథ్యం. అందులో భాగంగా ఒక మాట చెప్పారు. ఆ రోజు ఏం చెప్పారు? ప్రజలకు ముంగిట్లో పరిపాలన తీసుకొస్తాను, అధికార వికేంద్రీకరణ నా తాలూకా విధానం, సిద్ధాంతం, నా విధానం, ఆ ప్రకారం నేను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని పార్లమెంటుకో నియోజకవర్గం చొప్పున 20 జిల్లాలుగా, ఇంకా అవసరమైతే ఇంకా మార్పు చేర్పు చేసి ఇంకా చేస్తారని చెప్పి ఆ రోజు చెప్పిన మాట. దాంతోపాటు గ్రామ స్థాయిలోనూ పట్టణ స్థాయిలోనూ వార్డు సచివాలయాలు, వార్డు వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకొస్తానని చెప్పిన మాట. ఆ ప్రకారమే రాష్ట్రంలో వచ్చి, రాష్ట్రం అంటే 13 జిల్లాలు, రాష్ట్రం అంటే 5 కోట్ల మంది ప్రజలు, వారి ప్రజల తాలూకా అభివృద్ధి, శ్రేయస్సు, ఎన్నో కులాలతోనూ ఎన్నో మతాలతోనూ ముడిపడి ఉన్న మన భారత సంస్కృతిలో దానికి అనుగుణంగానే ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి, పరిపాలన జరగాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 2014లో రాష్ట్రం ఏర్పడి ఆనాటి ప్రభుత్వం మరి ఉన్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థం కోసమో లేకపోతే ఒక సామాజిక వర్గం తాలూకా శ్రేయస్సు కోసమో, లేదా మిగతా ప్రాంతాలను విస్మరిస్తూ ఆయన తాలూకా అన్నయ్యలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ అంతటినీ కూడా ఒకసారి కేంద్రీకరించాలని చేస్తే, అది కాదు, రాష్ట్రం నలుమూలలా విస్తరించాలి, రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో రాజధాని 3 భాగాలుగా 3 అంశాలుగా దాన్ని నిర్ణయించి దాని పరిపాలన లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అమరావతిని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నాన్ని, లెజిస్లేటివ్ న్యాయ కర్నూలుని,
వాటిని 3 భాగాలుగా చేసిన నేపథ్యం మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో ఆయన ఒక మాట చెప్పారు శాసనసభలో. కేవలం 8 కిలోమీటర్ల పరిధిలో పనులు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం, వాటిని అధికారం కేంద్రీకృతం చేసి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కాదు, రాష్ట్రమంతటిని అభివృద్ధి చేయాలి. కాబట్టి దీంట్లో ఇవాళ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ నిధుల్లో 10% మనం అభివృద్ధి చేయొచ్చు. అందుకే నేను వచ్చి ఈ 3 భాగాల్లోని విశాఖపట్నాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా నేను వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ధారించాను. ఇక్కడి నుంచి ఇవాళ మనం ఎక్కడి నుంచి అయితే శాసనసభ జరుపుకుంటున్నామో, నిర్ణయాలు చేస్తామో, ఆ నిర్ణయాల ప్రకారమే ఆ నిర్ణయంలో చేస్తున్న ఈ ప్రాంతాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా చేస్తున్నాను. ఇక్కడే శాసనసభ ఉంటుంది, ఇక్కడి నుంచే శాసనసభ వ్యవహారాలు జరుగుతాయి. న్యాయపరమైన అంశాలన్నిటి కూడా ఎప్పుడో మరి పెద్ద మనుషుల ఒప్పందాలు ఉన్నాయి, శ్రీపాద వడంపడికి ఉంది. ఆనాటి నుంచి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం వచ్చి మన అసత్వానికి లోనైంది. కర్నూలుని ఆ క్యాపిటల్ గా చేస్తున్నాను అని చెప్పి ఆయన క్షుణ్ణంగా మరి ప్రజలతో ఎన్నుకోబడిన 151 మంది శాసనసభ్యులతో శాసనసభలో ప్రత్యక్షంగా ఆయన చెప్పిన మాట. ఆ ప్రకారమే 2 బిల్లులు పెట్టి ఆ రోజు శాసనసభలో తీర్మానం పెట్టాం. శాసనసభలో పెట్టి తీర్మానాన్ని ఆమోదిస్తే శాసన మండలిలో మరి అధికారం శాసనసభలో బలం తెలుగుదేశం పార్టీకి ఉందని ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం తాలూకా నిర్ణయాన్ని, ప్రజల తాలూకా నిర్ణయాన్ని వారు వచ్చి అడ్డగోలుగా రాజ్యాంగపరంగా కాకుండా, శాసనసభ వ్యవహారాలతో సంబంధం లేకుండా విచక్షణాధికారమైన ఒక నెపంతో ఆ రోజు సాక్షాత్తు కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అంతే ఇబ్బంది బాధపడ్డారు. ముఖ్యంగా ఇప్పుడు అలసత్వానికి లోనవుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతానికి పరిపాలన మరి కేంద్రం వస్తుందంటే ఎంత ఆనందించో, మా ప్రాంతం కూడా బాగుపడుతుంది అని చెప్పని ఆ రోజు అమరావతిని కేంద్రీకృతం చేస్తుంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదన చెందాం. మళ్ళీ రాష్ట్రం విడినా సరే మన జీవితాలు ఇంతేనా, మన ప్రాంత అభివృద్ధి ఇంతేనా, మన ప్రాంతం తాలూకా మన ప్రజలు మన ఈ రాష్ట్రంలో ప్రజలమా కాదా, లేదు ఇంకో పక్క రాష్ట్ర ప్రజలమా అని చెప్పి ఆ రోజు ఎంతో ఆవేదన చెందారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటే ఎంతో ఆనందించారు, సంతోషించారు. ఈ రాష్ట్రంలో మనం భాగస్వాములు అయ్యాం. ఇప్పుడు వచ్చింది మన స్వాతంత్రం. ఈ స్వాతంత్రం 8 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు మన ప్రాంతానికి మనకు కూడా గుర్తింపు వచ్చింది. మన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆ రోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల పాటుతో పెట్టుకుంటే పైకి రామో, పైకే పోతామని ఇంకా భయపడతాననుకుంటున్నావా? సంతోషించారు. ఆ తదుపరి అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడే ఉంచాలని చెప్పినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అవును నిజమే కదా, మనకి ఈ రాజధాని శాసనసభ ఇక్కడే ఉంటుంది, ఈ ప్రాంతం ఉంటుందని చెప్పి అక్కడున్న విజయవాడ, గుంటూరు ప్రధానికం కూడా దాన్ని ఆమోదించిన నిర్ణయం కూడా జరిగింది. ఆ తదుపరి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మా పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా పోరాడుతున్న మా ప్రాంత అభివృద్ధిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడికి వచ్చి న్యాయపరమైన హైకోర్టు నుంచి ప్రాంతంలో పెట్టారు, దీన్ని క్యాపిటల్ గా చేశారు అని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆనందించారు. ఈ రకంగా కార్యక్రమం జరిగితే
మరి ఒక నీచమైన ఆలోచనతో ఒకే చిన్న బుద్ధితో ఒక రాష్ట్ర 13 జిల్లాల అభివృద్ధిని పక్కన పెట్టి ఆయనకున్న సహజమైన సామాజిక వర్గం మీద ఉన్న మక్కువతో మరి చంద్రబాబు నాయుడు దీని మీద చెలవలి పనులాడుతూ ఆ ప్రాంతంలో ఉన్న 20 గ్రామాల్లో ఉన్న ప్రధానికం అందులో ఎంతో మంది బలహీన వర్గాలు, ఎంతో మంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఎంతో మంది పేదవారు ఉంటే వారి దగ్గర భూములు దోచుకుని అన్యాక్రాంతం చేసి అక్కడున్న ప్రధానికానికి ఇబ్బంది పెట్టి, అక్కడున్న పేదలకు ఇబ్బంది పెట్టి అక్కడ జరిగిన ల్యాండ్ పూలింగ్ పేరిట ఇన్సైడింగ్ ట్రేడింగ్ పేరిట డబ్బులు ఇచ్చేసి దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ ఇంకా కూడా చంద్రబాబు నాయుడు ఈ లేఖ రాశాడు. ఇవాళ గవర్నర్ గారు కానీ చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఒక విషయాన్ని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. ఆయన లేఖలో చెప్తున్నారు, రాజధాని ప్రాంతాన్ని గుర్తించడానికి నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల ప్రకారం విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని కొత్త రాజధాని నగరాన్ని ఎంపిక చేయబడింది అని చెప్పి చంద్రబాబు ఎంత పచ్చి అబద్ధం చెప్తున్నాడో ఆలోచించమని మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు తాలూకు సహజగుణం అందరికి తెలిసిన విషయమే. అబద్దాలుగా ఆయన పేటెంట్ పెట్టింది పేరు. గ్లోబల్ ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు తిట్ట ఇంకెవరు లేరు. ఆయన కానీ ఆయనతో పాటు ఒత్తాసు పలుకుతున్న ఆయన తాలూకా ప్రధాన అనుచరులు, ప్రధాన స్నేహితులు ఉన్న మీడియా కానీ, పచ్చ మీడియా కానీ అయినప్పటికీ కూడా ప్రజలందరూ ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించేమని కోరుతున్నాను. ఆ రోజు శివరామకృష్ణ కమిటీని కేంద్రం నియమించింది. శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది ఒకసారి ఆలోచన చేస్తే, రాష్ట్ర రాజధాని వికేంద్రీకరించాలి. ప్రధానంగా చెప్పిన అంశం రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించాలి. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం నాయకులను కానీ అడుగుతున్నాను. అందులో ఇంకో అంశం చెప్పింది, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతో పాటు దేశంలో వరి ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పొలాలు నాశనమవుతాయి. ఆహార భద్రత ముప్పు వాటిల్లుతుంది. ఇది బతాచ్చా అని చెప్తున్న మాటలు కాదు. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చి గవర్నర్ గారికి, విశ్వభూషణ్ గారికి ఏదో లెటర్ రాశారు కాబట్టి వక్రీకరిస్తూ మేము మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి. ఆ రోజు కేంద్రం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నియమించింది కమిటీ, దాని ద్వారా వేశానని చెప్పాడో ఆ కమిటీ పెద్దలే శ్రీరామకృష్ణ గారే మరి దీన్ని చెప్పిన మాటలు. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఇది అబద్ధం అని అడుగుతున్నాను. ఎవరు గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు చెప్పావే ఏది గుర్తించిన కమిటీని ఎవరంటే ఆ తరువాత నువ్వు చేసిన కమిటీ. ఆ రోజు నాలాగే ఇప్పుడు ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పోర్ట్ఫోలియోని మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పర్యవేక్షించమన్నారో, నేను పర్యవేక్షిస్తూ చూస్తున్నానో, అలాగే నన్ను ఎలాగైతే నియమించారో అలాగే మీరు నీ చేత నియమించబడిన ఒక మంత్రి, నీ చేత నియమించబడిన ఒక మంత్రి. ఎందుకు చెప్తానంటే మంత్రి అనేవాడు ఎమ్మెల్యే వచ్చి ప్రజలు నన్ను ఎన్నుకుంటారు, కానీ మంత్రి మాత్రం ముఖ్యమంత్రి తాలూకా ఆలోచనతోనే, ఆయన అభిప్రాయంతోనే ఆయన సంతకం పెట్టి మీరు నా మంత్రివర్గంలో మంత్రి అంటేనే గవర్నర్ గారు మమ్మల్ని నియమిస్తారు. ఆయన తాలూకా సలహా సూచన మేరకే గవర్నర్ గారు నియమిస్తారు మమ్మల్ని. కాబట్టి ఆయనతో నియమించబడిన ఈ సలహా ప్రకారం నియమించబడిన నారాయణ నేతృత్వంలో మీరు కమిటీని వేసి ఆ నారాయణ కమిటీతో
కేంద్రం వేసిన కమిటీ శివరామకృష్ణ కమిటీ తాలూకు ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ విషయాలు కానీ రాష్ట్ర ప్రజల తాలూకు మనోభావాలు కానీ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయాలు కానీ అన్నిటినీ పక్కన పెట్టి సుమారు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానాలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగులేనప్పటికీ కూడా ప్రణాళికలు రూపొందించి ఆ రోజు వచ్చి దాన్ని పెట్టడాన్ని చూసాం. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఇవాళ నేను చూశాను, కొత్తగా మంత్రి అయిన తర్వాత చూశాను, అడిగేది చూశాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇదే వేదిక మీద చెప్పాను. పునాది వేస్తే 140, 150 అడుగులు పునాదులు వేసుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజు పరిస్థితులు మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు శాసనసభలో, ఏదైతే 1,09,000 కోట్ల ప్రణాళికతో వచ్చి రాజధాని అక్కడ వచ్చి మీరు మరి ప్రతిపాదించారో అది 4-5 సంవత్సరాలు వెళ్ళినప్పటికీ, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెళ్ళినప్పటికీ అది 5 లక్షల కోట్లకి వెళ్తుంది. అంత ఆర్థిక స్తోమత మన రాష్ట్రానికి లేదు, అంత ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్రానికి లేవు, అన్ని వనరులు మనం సమకూర్చలేమని చెప్పారు. చెప్పి ఇవాళ ఈ నిర్ణయాన్ని కేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, జ్యుడిషియల్ క్యాపిటల్ గా 3 కేంద్రాలను కూడా మరి చేశారు. ఈ రకంగా మళ్ళీ ఇంకో మాట చెప్తాడు ఆయన, కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల నిధులు సమకూర్చింది. ఆయన ముఖ్యమంత్రి చేశాడు, ఆయన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దాంట్లో 10,000 కోట్ల రూపాయలు వచ్చి ఏం చేశామంటున్నారు. నేను మాట్లాడుతుంది వచ్చి కొత్త విచారణ పార్టీ కార్యకర్తను కాదు, పార్టీ కార్యకర్తలతో నేను ఉన్నప్పుడు నేను పార్టీ కార్యకర్త అయినా ఈ రోజు మాట్లాడుతున్నా, అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాను. ఈ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రిగా నేను చెప్తున్నాను. ఇంతకుముందు శాసనసభలో చెప్పాను, మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలియాలని, తెలుగుదేశం పార్టీ ఆ నాయకులకు తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి మరి ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు. 1,500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ రియాక్షన్ యాక్ట్ ప్రకారం ఇచ్చింది 1,500 కోట్లు మాత్రం. నువ్వు ఖర్చు 10,000 కోట్లు పెట్టాను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి పెట్టాను కాదు. నువ్వు ఇది ఖర్చు పెట్టింది 7,635 కోట్లు, 35 కోట్లు మాత్రమే. 7,635 కోట్లు మాత్రమే. ఆ 7,635 కోట్లలోనూ చూస్తే పనుల కోసం ఖర్చు పెట్టింది. అంటే వాస్తవంగా అక్కడ వేస్తున్న రోడ్లకు కానీ, అక్కడ వేస్తున్న కనిపిస్తున్న అరకొరగా కనిపిస్తున్న బిల్డింగ్లకు కానీ, అరకొరకు కనిపిస్తున్న వాటికి కానీ, దాంట్లో దోపిడీ కానీ అన్ని కలుపుకుంటే ప్రైజ్ ఎక్సలెన్స్తోనూ నీ దాహంతోనూ అంతా చూస్తే 5,674 కోట్లు మాత్రమే పనుల మీద ఖర్చు చేశారు. 5,674 కోట్లు మాత్రమే. ఏదైతే అయినా ఈ 5,674 కోట్లు ఖర్చు పెట్టడానికి హట్కో నుంచి లోన్ తీసుకొచ్చాం, మన తాలూకా బాండ్స్ అమ్మారు, ఈ కార్యక్రమం చేశాం. వాటి లోన్లు కట్టడానికి, ఆ ఇంట్రెస్ట్ లోన్లు హట్కో ఆపే రీపేమెంట్లు కట్టడానికి 329 కోట్లు. ఇది ఈ 5,674 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వ ఖజానా నుంచి కాదు, మన బడ్జెట్ నుంచి పెట్టలే, బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టారు. ఇది ఆ అప్పుల తాలూకు ఈఎంఐ వడ్డీలు కలిపి ఇంట్రెస్ట్ కలిపి 329 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత చెప్పితే ఎంత బాధగా ఉండదంటే, ఎంత కడుపు తరుక్కుపోతుంటే అర్థం అవుతుంది.
ఈ ప్లాన్లు వేసారు చూసారండి, మండ్లు కొట్టుకుంటూ ఇంటికి ప్లాన్లు వేస్తాం, అలాగా వాటికి ప్లాన్లు వేసిన వాళ్ళకి, ఈ ఆర్కిటెక్చర్ ప్లాన్లు వేసిన వాళ్ళకి అడ్వాన్స్ గా ఇచ్చింది, పూర్తిగా ఇచ్చింది కాదు, పూర్తిగా ఇచ్చింది కాదు సుమా. ఇదంతా అమ్మ పూర్తిగా ఇచ్చారు కానీ పూర్తిగా ఇచ్చింది కాదు, అడ్వాన్స్ గా అది పే చేసింది. 320 కోట్ల రూపాయలు ప్లాన్ల కోసం ఆర్కిటెక్చర్లకి కన్సల్టింగ్ ఛార్జెస్ ఇచ్చారు. అంటే ఎంత ఆలోచించండి, 320 కోట్లు వచ్చి దానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కొలతలు కొలడానికి ఆ ఎక్స్పెండిచరు దానికి వచ్చి ఇంకో 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ల్యాండ్ పూలింగ్ ఖర్చులు, ల్యాండ్ పూలింగ్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ కి వాటికి అయిన ఖర్చులు 1,300 కోట్లు వెరసి 7,635 కోట్లు. ఇది ఎక్స్పెండిచర్. వాస్తవంగా పనుల కోసం ఖర్చు పెట్టిందంతా 5,674. ఇది వాస్తవం, ఇది రికార్డు. నేను అందుకే చెప్పాను, మొత్తం పార్టీ కార్యకర్తగా కాదు, ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత మంత్రిగా, ఈ పోర్టుపోలియోని చూస్తున్న ఒక మంత్రిగా ఈ విషయాన్ని తేటతనం చేయడానికే మీ ముందుకు వచ్చామని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రం సౌకర్యంతో అభివృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాల్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చేసిన కార్యక్రమానికి ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారో చెప్పాలని ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. ఇవాళ ఇది వాస్తవం కాదని చెప్పని మరి రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తూ ఆ నాయకులను అడుగుతున్నా. ఈ 5,674 కోట్లు చెప్పాను కదండి, ఇది బడ్జెట్ కాదన్నాను కదా. ఎస్, 4,940 కోట్లు లోన్ రూపంలో తీసుకొచ్చారు. అట్కో నుంచి అమరావతి బాండ్ సమితి తీసుకొచ్చారు, ఆంధ్ర బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు, ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చారు, విజయ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు. అంటే మరి అప్పులు చేస్తూ లక్షల కోట్లు వచ్చి చేసి స్క్వేర్ ఫుట్ 10,000 రూపాయలకు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటూ ప్రజాధనాన్ని ఈ రకంగా దోచుకుంటూ మళ్ళీ తగ్గుదామా అంటూ ఇవాళ వచ్చి గవర్నర్ గారికి వచ్చి లేఖ రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆలోచించండి, ఏమైనా సిగ్గుందా అని అడుగుతున్నాను, బాధ్యత వ్యక్తిని అడుగుతున్నాను. అసలు ఈ రాష్ట్ర ప్రధాని పట్ల ఏమాత్రమైనా నీకు బాధ్యత ఉందా అని చెప్పిన అడుగుతున్నాను. మళ్ళీ ఇంకంటారు రెండు బిల్లులు తీసుకొచ్చారు వీళ్ళు, శాసనమండలి బిల్లులు తిరస్కరించలేదు. 2 బిల్లులు కౌన్సిల్ యొక్క సెలెక్ట్ కమిటీ సూచించింది. బిల్లులను కౌన్సిల్లో రెండవసారి ప్రవేశపెట్టి సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉన్నందున శాసన మండలి రెండవసారి బిల్లులను పరిగణించలేదు అంటుంటారు. 2 సార్లు ఈ బిల్లు జరిగినప్పుడు నేనే ప్రవేశపెట్టాను. ఒక బిల్లు నేను ప్రవేశపెట్టాను, సిఆర్డీఏ బిల్లు, మరి వికేంద్రీకరణ రాజధాని 3 రాజధాని బిల్లుని మరి ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనిషియేట్ చేశారు. 2 సార్లు ఉన్నాను శాసనసభలో, 2 సార్లు బిల్లు వచ్చి ఆమోదించాం. మొదటి బిల్లు పెట్టి ఆమోదించి శాసనమండలి పంపించాం. వాళ్ళ శాసనమండలిలో ఏం జరిగిందో అందరూ కూడా చూశారు. శాసనమండలికి కానీ, శాసనసభకు కానీ, పార్లమెంట్కి కానీ, రాజ్యసభకు కానీ, లోక్సభకు కానీ నిబంధనలు ఉంటాయి. రూల్స్ బుక్ ఉంటుంది. ఆ నిబంధనలకు అనుగుణంగానే కార్యక్రమాలు చేయాలి. చైర్మన్ అనే వారికి విచక్షణ అధికారం ఉంటుంది, ఉండదని నేను అన్నాను. కానీ ఆ విచక్షణ అధికారాన్ని రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రజలకి, ఆ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలని ఆదుకోవడానికి దాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య రాజ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళ తాలూకా అభిప్రాయాల్ని, హక్కులకి కాపాడాల్సిన బాధ్యత
మ్యాండేట్ ఇచ్చేది. మేమేమి చంద్రబాబు నాయుడు గారు దొడ్డుదారుల నుంచి రాలే. ఎవరినో ఎన్నిపోటు పొడిచి అధికారానికి వచ్చిన సాంప్రదాయం కాదు. ప్రజలందరి మనంతో ప్రజల ముందుకి మేనిఫెస్టోని పెట్టి, ఎన్నికల ప్రణాళికను పెట్టి, వాళ్ళందరి తాలూకా అభిప్రాయాలతో ఇవాళ గెలిచి వచ్చాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన వచ్చి చెప్తున్నాడు, ఈ మాట చెప్తున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో రాష్ట్ర ప్రధాని చూస్తారు. నిబంధన ప్రకారం వాళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వలే. ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు చదివారు. చదివి చెప్పారు ఏమని, తెలుగుదేశం పార్టీ సమయానుకూలంగా కానీ నిబంధనలకు అనుగుణంగా కానీ వాళ్ళు కార్యక్రమం చేయలేదు. అయినప్పటికీ కూడా అంటున్నారు. ఎదురుగా లాబీలో వచ్చి చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు ఆయనకు ఎదురుగా కూర్చొని డైరెక్షన్ ఇస్తున్నారు. అంత ఉన్నతమైన స్థాయిలో కూర్చున్న ఆ వ్యక్తి ఆయన పార్టీకి, ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడికి లోబడి అయినప్పటికీ అని 3 సార్లు చెప్పి నేను వచ్చి శిక్షణాధికారంతో నేను పంపుతున్నాను అని చెప్పి లేచిపోయాడు. అంతేగాని ఆ సంతకం పెట్టలేదు, దాన్ని ఆ మాట కూడా ఆడలేదు, ఆ కార్యక్రమం కూడా చేయలేదు. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు శాసనమండలిలో అన్ని పార్టీలు, ఒక తెలుగుదేశం పార్టీతో అన్ని పార్టీలు కూడా తిరస్కరించారు. లేదు చేయాలి, ఓటింగ్ పెట్టండి, ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి అడుగుతుంటే ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత 3 నెలలు అయింది. 3 నెలల ప్రకారం మళ్ళీ నిబంధనల ప్రకారం మళ్ళీ సభ ముందుకు వచ్చాయి. మళ్ళీ శాసనసభలో ప్రవేశపెట్టాం. శాసనసభలో ఆమోదం తీసుకున్నాం. మళ్ళీ శాసనమండలిలో పెట్టాం. శాసనమండలిలో ఆయన అంటున్నాడు, శాసనసభ నిబంధనల ప్రకారం ఆమోదించలేదు. మరి చైర్మన్ గారు వచ్చి దాన్ని మరి ప్లేస్ చేయడం. ఒక విషయాన్ని మొన్న రామకృష్ణ గారు మాట్లాడారు, ఈ వచ్చి రాస్తున్నాడు. శాసనమండలి చైర్మన్ గారే దాన్ని శాసనమండలిలో టేబుల్ చేశారు. టేబుల్ ఎవరు చేస్తారండి? ఆయన ఆమోదం లేకుండా చేయగలమా? శాసన మండలి చైర్మన్ తాలూకు ఆమోదం లేకుండా ఏ పేపర్ అయినా సరే టేబుల్ అవుతుందా? ఏం రామకృష్ణ గారు, ఆ విషయం తెలియదా మీకు? టేబుల్ చేశారు. చేసి దాని మీద చర్చించమన్నారు. చర్చకొచ్చి మేము రెడీ అన్నాం. ఏదైతే పేపర్ బిల్లు ఉందో ఆ బిల్లు మనకు అత్యవసరం కాబట్టి ముందు వేగంగా ఇవి చేయండి అన్నాం. పోనీ ఆఖరికి వచ్చి సరేలే ఏదో చేయండి అని చెప్పిన సంఖ్యాబలం ఉందని చెప్పని వీధి రౌడీలాగా ఆ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మా మంత్రుల మీదకి వచ్చి దాడికి వచ్చారు. దుర్భాష ఆడారు. శిక్షణ రహితంగా ఇష్టారాజ్యంగా చేశారు. సాక్షాత్తు శాసన మండలిలోనే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నిబంధనల విరుద్ధంగా కెమెరాలతో సెల్ ఫోన్ పట్టుకుని ఇవన్నీ దృశ్యాలని అటు ఇటు దృశ్యాలను వచ్చి వక్రీకరిస్తూ తీయడం మొదలుపెట్టాడు. సాక్షాత్తు డిప్యూటీ చైర్మన్ గారే లోకేష్ గారు మీరు పని చేయకూడదు, ఆపండి అని చెప్పారు. ఇవన్నీ రికార్డు, ఇవన్నీ వాస్తవాలు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల అభిప్రాయాన్ని వచ్చి గౌరవించే మరి స్తోమత కానీ స్థాయి కానీ ఆలోచన కానీ మరి ఇవాళ తెలుగుదేశం పార్టీకి లేదు. దురదృష్టం. ఇది వాస్తవాలు కాదా? 30 రోజులు అయిపోయిన తర్వాత 3 నెలలు అయిపోయింది. మళ్ళీ బిల్లు వచ్చాయి. మళ్ళీ బిల్లులో శాసనసభ వేసింది. శాసన మండలిలో వచ్చి మళ్ళీ గొడవ పెట్టి
హౌస్ ఎగ్జెంట్ చేశారు. కానీ 30 రోజులు అయిపోయింది. నిబంధనల ప్రకారం 30 రోజుల్లో కానీ రెండోసారి కానీ శాసనమండలి కానీ ఆమోదించకపోతే ఆటోమేటిక్గా డీమ్డ్ అది ఆమోదించినట్టే. అది నిబంధనలో ఉంది, చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది. దాన్ని ఎవరు అడగకలే. రామకృష్ణ సలహా కానీ లేదా చంద్రబాబు నాయుడు తాలూకా సూచన కానీ అక్కర్లేదు. దీనికి న్యాయకోవిదులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగంలో శాసనమండలి శాసనసభ మనం రూల్స్ తయారు చేసుకున్నప్పుడు మనం చేసుకున్న రూల్స్ లో నిబంధనల్లో ఇవన్నీ ఉన్నాయి. ఏంటి ఇదంతా? ఇవాళ మళ్ళీ పెద్ద అంటూ మళ్ళీ ఇలా గవర్నర్ గారికి లేఖ రాయడం ఎంతవరకు అది సంబంధించిన అడుగుతున్నా. మీకు ఈ ప్రాంత అభివృద్ధి ఇష్టం లేదా? ఈ ప్రాంతాన్ని ఎందుకండి ఒక్క మాట శివరామకృష్ణ గురించి ఆయన ఇస్తారు కదా. శివరామకృష్ణ గారు ఏమన్నారో చెప్తాను ఒక్క మాట. ఏ రకంగా ఈయన్ని అన్నారు. వికేంద్రీకరణ జరగాలని అయినా చంద్రబాబు నాయుడు గారికి కనిపించలేదు. శివరామకృష్ణ హిందీలో ఒక మాట చెప్పారు కూడా, ఒక వ్యాసం కూడా సార్. ఐ ఆన్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్. నా దృష్టి అంతా ఈ క్యాపిటల్ ఉంది కాబట్టి నా విజన్ అంతా కూడా దీని ఉంది కాబట్టి నా విజన్ కోల్పోయాను, నా ఆలోచన కోల్పోయాడు అనే రీతిగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఆయన రాజధాని మీద కొన్నబడింది, దూరదృష్టి లోపించింది అని శివరామకృష్ణ చెప్పారు. ఆయన రాసిన పుస్తకంలో ఉంది అంతా. ఇదేవి నేను వక్రీకరించి మీకేమి చెప్పట్లేదు. 12 ఆయన రాసిన కమిటీ దాంట్లో 12-13 పేజీల్లో చదువుకోండి ఉందో లేదో. శివరామకృష్ణ గారు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ లో ఇదంతా ఇవన్నీ వాస్తవాలు పెట్టి మళ్ళీ పైపెచ్చు మళ్ళీ అబద్ధాలు చెప్తాడు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చి చెప్పింది, ఆ కమిటీ నిబంధనల ప్రకారమే మేము వచ్చి చేశామని చెప్పి చెప్తారు. ఎంత దురదృష్టం అండి, ఎంత పాపం అండి. అసలు ఒకటి సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని. ఉత్తరాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం లేకపోతే మధ్య కోస్తా ప్రాంతాలకు అభివృద్ధి చెందాలని ఉందా లేదా? ఎందుకు నీకు కక్ష? ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఎందుకు నీకు కక్ష? ఎందుకు నువ్వు పుట్టిన గడ్డైన రాయలసీమ మీద ఎందుకు నీకు ద్వేషం? కారణం ఏంటి? ఎక్కడో పుట్టిన రాయలసీమలో కడప పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసి 19 అవడంబలికి అనుగుణంగానే అక్కడ వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ వచ్చి చేస్తే రాయలసీమ ప్రాంతం హైకోర్టు ఇస్తే ఎందుకు నీకు అది కోపం? అంటే నీ తాలూకా లాలుస్తులు నువ్వు చెప్పిందే వేదమా? నువ్వు చెప్పిందే వినాలా ఈ ప్రభుత్వం? న్యాయం చెప్తే నువ్వు సక్రమమైనడైతే అనొచ్చు. మరి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు చేస్తుంది చర్చ అనేది చేస్తే బాగుండు, చర్చ లేకుండా ఏకనిర్ణయంతో ఏకాభిప్రాయంతో దీన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నా కాబట్టి చర్చిస్తే బాగుండు, చర్చ లేకుండా ప్రతిపాదిస్తున్నావు. నేను కానీ మాట్లాడితే మళ్ళీ ప్రాంతీయ భేదాలు, ప్రాంతీయ దేశాలు మళ్ళీ ఉత్పన్నం అవుతాయి. నేను దానికి ప్రేరణ అమ్మకూడదు, అలాంటివి తేకూడదు ఉద్దేశంతోనే అరకొరగా దీన్ని నేను ఆమోదిస్తున్నానని చెప్పి ఆ రోజు చెప్పిన మాటని కావాల్సే రికార్డులో ఉన్న చూడు చంద్రబాబు నాయుడు కనిపించవు. ఇలాంటి పచ్చని పదాలు కాకుండా కేంద్ర ప్రభుత్వాలతో విభజన చట్టంలో పెట్టింది, అవి తీసుకోండి.
అక్కడ ఏర్పాట్లు చేయండి, తప్పులేదని చెప్పారు. అవసరమైతే ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా తీసుకోండి, డీనోటిఫై చేస్తారని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, అది తీసుకోమని చెప్పారు. వాళ్ళు వచ్చి అభివృద్ధి చెందుతున్న శరవేగంతో అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం. భారతదేశ చిత్రపటంలోనే అభివృద్ధి చెందిన నగరాలు ఉంటే ఆ నగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఈ నగరంలో ఇవాళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలంటే పరిపాలన కేంద్రంగా చేయాలంటే లక్షల కోట్లు, వేల కోట్ల డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టిన అవసరం లే. ప్రజాధనాన్ని దుర్వినియోగించిన అవసరం లే. ప్రజల తాలూకు కష్టాన్ని ఇవాళ దోచుకోవాల్సిన అవసరం లే. నీ తాలూకు నీలాంటి ఒక్కరి బుద్ధితో అందులో 10% ఈ ప్రాంతంలో, ఈ విశాఖపట్నంలో ఈ ప్రాంతాల్లో పెడితే దాంతో అదే ఉత్పన్నం అవుతుంది. సెల్ఫ్ సస్టైన్ అంటాడు. ఎక్కడ సెల్ఫ్ సస్టైన్? 5,000 కోట్లు ఖర్చు పెట్టి 5,500 కోట్లు ఖర్చు పెట్టి 4,900 కోట్లని నువ్వు అప్పు తీసుకురావడమే కాకుండా అందులో 300 కోట్లు వచ్చి నువ్వు కన్సల్టెంట్లకి వీరికి ఇచ్చి ఇంకో 400 కోట్లు వచ్చి మరి వడ్డీలకి ఈఎంఐలకి కట్టి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన అబద్దాలు ఆడడానికి ఎక్కడొచ్చింది నీకు నోరు అని అడుగుతున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మాట చెప్పారో ఎన్నికల ముందు ఆ మాట ప్రకారమే, ఆ మాటకి కట్టుబడి 100% ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల తాలూకా ప్రయోజనాన్ని కాంక్షించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉందో 3 రాజధానులు ఆ ప్రకారమే మరి ప్రభుత్వం ముందుకెళ్తాది. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ నిబంధనలకు అనుగుణంగానే రాజ్యాంగబద్ధంగానే బిల్లులు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుల్ని గవర్నర్కి పంపాం తప్ప అందులో ఏ విధమైన చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు చెప్పు. ఆయన నిన్న ఎవరు విన్నాను, ఆయన ఈ రామ్గఢ్ అన్నాడు గవర్నర్ గారు కూడా శిక్షణాధికారాన్ని ఉపయోగించాలంట. అంటే శిక్షణాధికారం అంటే నాకు అర్థం అవట్లేదు. ఈ పదార్థం ఇదేం పదార్థమో తప్పు. కాబట్టి ఇవాళ ఆ విధానం ప్రకారం ముందుకెళ్తున్నాం. వెనుక ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ వెనుకబడిన రాయలసీమ జిల్లాలు కానీ పరిపాలన దృక్పథంలో, అలాగే కోస్తా ప్రాంతంలో ఉన్న గుంటూరు విజయవాడ పశ్చిమ గోదావరి జిల్లాలు కానీ వాటి అభివృద్ధి కోసమే ఈ రాష్ట్రం కట్టుబడి ఉంటుంది. ఇచ్చే మాట ప్రతి మాట కూడా నెరవేరుస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి ప్రభుత్వ ఉద్దేశాన్ని మరి తెలియజేస్తున్నాం. ఉంటాయండి, ఉంటాయి అన్ని ఖర్చులు ఉంటాయి. అవన్నీ కలిపి 7,000 అన్నపూర్ణ సింగపూర్ తీసుకెళ్ళి మనల్ని తీసుకెళ్ళి లేవు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి చూపెట్టారు కదా రోడ్లు, అవన్నీ చూపెట్టారు కదా చేయని రోడ్లు నాటి నేను అవి లేవు మనలో. ఇది కూడా ఉంది. ఏది పోలవరం కాదు, పోలవరం ఎందుకు ఉండదు? ఇది మర్చిపోయాను. లెజిస్లేటివ్ ఇప్పుడున్న అసెంబ్లీ తాత్కాలిక శాసనసభని అని పేరు పెట్టి స్క్వేర్ ఫుట్ 10,000 రూపాయల లెక్కన బిల్ చేస్తారు కదా, దాని బిల్ కూడా ఉంది, దానికి వచ్చి కూడా ఉంది. ఇప్పుడున్న అరకొరగా ఉన్న బిల్డింగ్లు, అరకొరగా ఉన్న రోడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అది ఈ విషయం అయిపోయిందా? అప్పుడు ఇంకో విషయం వద్దాం. రాజధాని విషయం అయిందా? మేము ఇందాక ఏం చెప్పాను మీకు? రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కార్యక్రమాలు చేస్తాం తప్ప దేన్ని కూడా మేము అతిథులమే మాత్రమే కార్యక్రమం చేయం. దానికి అనుగుణంగానే లోబడే
మా విధానం వికేంద్రీకరణ, 3 రాజధానులు, మరి ఒక పార్లమెంట్కి ఒక జిల్లా, లేకపోతే అవసరం అనుకుంటే ఇంకొక జిల్లాలు ఎక్కువ తక్కువ చేయడమో, దానికి ఒక కమిటీ వేశారు సిఎస్ తోని. ఆ కమిటీ అధ్యక్షత, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే విలేజ్ సెక్రటరీ, వార్డు సెక్రటరీ, వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ముందుగా పరిపాలన తీసుకొచ్చాం. ఆ ప్రకారం జరుగుతుంది. ఏం చెప్పారు? అవును, మీరు రేపు ఉదయం రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ పెట్టి, సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, భారతదేశంలో ఒక పౌరుణ్ణి అని అంటే మీరు కూడా వస్తారు. మీరు ఏదైనా చెప్తే వింటారు. ఇక పలానా వ్యక్తి వచ్చి వాళ్ళు కలిసి వెళ్ళారని చెప్పి కూడా చెప్తారు. నాకు తెలిసిన వరకు ఇంకా నేను పార్లమెంట్ సభ్యుని చేశాను కాబట్టి నేను ఎన్నోసార్లు రాష్ట్రపతి కలిసాను కాబట్టి ఎన్నో ప్రజా సమస్యలు కానీ లేకపోతే విషయాలు కానీ తెలిసిన విషయాలు కానీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ విధంగా చెప్తాను. అమరావతి రైతులకు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో ప్రభుత్వం, యాన్యుటీ కౌలు ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు పెంచాం. అంతకుముందు 10 సంవత్సరాలు అంటూ 15 సంవత్సరాలు చేశాం దాన్ని కౌలుని, అన్నింటినీ కూడా. దాన్ని రేట్ ఆఫ్ ఇది కూడా పెంచాం. మరి అంతకంటే ఇంకేమో దాంతో పాటు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి చేసిన ప్లాట్ ఇస్తామని చెప్పారు. అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాం. ఇగో ఈ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకుని ఆ పనులు కూడా మరి ప్రారంభిస్తున్నాం. నేను మొన్న వెళ్ళి చూసి వచ్చాను. ముఖ్యమంత్రి గారు చెప్తే అన్ని పరిశీలించి వచ్చాను. ఏ రకమైన ప్రణాళిక చేయాలో అన్ని ఆలోచన చేస్తాం. ఇప్పటికే అన్నింటినీ కూడా తయారు చేస్తాం. మరి త్వరలో స్టార్ట్ చేస్తాం. సరే, నువ్వు నిద్రపోతున్నావంటే నేనేం చెప్తాను? కాదు, నువ్వు నిద్రపోతున్నా నేనేం చెప్తాను? నువ్వు నటిస్తుంటే ఏం చేస్తాను నేను? నువ్వు నటిస్తుంటే ఏం చేస్తా? ఓ పార్టీ పరంగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు పరంగా చేస్తున్నారు. చేస్తే మనం ఏం చేస్తాం? అయినప్పటికీ మనలే కదా, మా పని మేము చేసుకెళ్తున్నాం. సార్, మేము ఆ రోజు శాసనసభలో ప్రవేశపెట్టిన నాటి నుంచి మా దృక్పథం, మా ఆలోచన, మాది ఒకటే. ఏవైతే చంద్రబాబు నాయుడు లాంటి కుతంత్ర పడుతున్న ఈ చుట్టూ శక్తుల తాలూకా అన్నిటిని ఛేదించుకుని ఇది ప్రారంభిస్తాం. చెప్పండి. కొత్త జిల్లాలు దానికి దీనికి సంబంధం ఏంటండి? దేనిపైన దాంతే దేని తాలూకా సాంకేతిక ప్రమాణ అంశాలు ఏవైతే క్లియర్ అవుతుంటాయో ఒకటి వచ్చేస్తుంటాయి. సాంకేతిక ప్రమాణ అంశాలు ఉన్నాయి కదండి. చంద్రబాబు నాయుడు లాంటి తెలుగుదేశం పార్టీ దుష్ట శక్తులు ఉన్నాయి కదా, ఆ శక్తులను అధిగమించుకొని రావాలి కదా. అదే పూర్వం మా మహర్షులు అందరూ కూడా యజ్ఞాలు చేసేవారంట. యజ్ఞాలు చేస్తే మన సినిమాలు చూసేవాళ్ళు, ఎట్లా సినిమాలను మీద నుంచి వచ్చి ఆ యజ్ఞాలు భంగం చేయడానికి ఏ రకమైన ఆ రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అండుకో ఆ రకమైన పన్నాగాలు పడుతున్నారు. ఆ యజ్ఞాలను భగ్నం చేద్దామనే సిద్ధాంతంతో ఆ వెట్లాద సినిమాలను సెట్టింగ్ లాగా తయారయ్యారు. ఇప్పుడు ఎక్కడ ఏ సాంకేతికపరం చిన్న టెక్నికల్ అంశం దొరుకుతుందని. ఏమైనప్పటికీ కూడా మేము ప్రతి దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఇచ్చిన మనం నిలబెట్టుకోవాలని మా ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. నేనలే ఆయన మాట్లాడుతున్నప్పుడు జిల్లాల గురించి అడిగితే ఫస్ట్ రాజధాని అంశం అయిపోతే అప్పుడు ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఇవాళ మెయిన్ టాపిక్ రాజధాని విషయం కదా. అది అయిపోయిన తర్వాత ఏదైనా అడగండి, నేను చెప్తానని నా భాగ్యం. చంద్రబాబు నాయుడు లాగా ప్రజలందరితో ఒక కాల్ వచ్చింది, ఆయనతో కాల్, అలాగే మీ అందరితో కాల్ వస్తే నాతో కాల్ వచ్చింది.
మీ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే అందరినీ సైలెంట్ ఉండమని నేను చెప్తాను. అది చెప్పే మూడులో ఉన్నారు. నాకు నాకు అటెన్షన్ రాదు. ఇప్పుడు ఆయన నడమని ప్రశ్న ఏం ప్రశ్న ఇస్తారు? చెప్పండి. మీరు అడిగిన విషయాన్ని గత నెలలో నేను వచ్చి అమరావతి ముఖ్యమంత్రి గారి ఆదేశంతో పర్యటించినప్పుడే చెప్పాను. అంతకుముందు చెప్పాను, మళ్ళీ మొన్న కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఏదైతే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉంచామో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. అందులో భాగంగానే గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో వచ్చి రిటర్న్ ప్లాట్స్ వచ్చి వాళ్ళకి ఇచ్చింది. వాటిని అభివృద్ధి చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కనీసం ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో కరకట్ట రోడ్డు కూడా కనీసం మెయిన్ రోడ్ నుంచి దానికి అప్రోచ్ కూడా ఇదైపోయింది కదా ప్రభుత్వం. చాలా దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి ఇవాళ అవన్నింటినీ పూర్తి చేయాలని ఆలోచనకు వచ్చాను. అన్ని కూడా పూర్తిగా కూడా ఒక కార్యాచరణ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ప్రతిదీ అభివృద్ధి చేస్తాము. కానీ అలా చెప్పాను. ఆ మాట మీద ప్రభుత్వం ఉంది. ఈ మాట కూడా ఈ సమస్య నిర్ణయం చేసి చెప్పిన మాట. ఓకేనా?